పార్థ, నువ్వెప్పుడైనా ఇలా అనుభవించావా? నీ శక్తినంతా పెట్టావు, పగలు రాత్రి కష్టపడ్డావు, కానీ చివరికి రిజల్ట్ మాత్రం జీరో. ఆ క్షణంలో నీ హృదయం విరిగిపోతుంది. ఇది నా వల్ల కాదు, నేను ఎప్పటికీ గెలవలేను అని అనిపిస్తుంది. కానీ పార్థ, ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకో. నీ ప్రయాణం అక్కడితో ముగియలేదు, అదే ఇప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే ప్రతి ఓటమి ఒక కొత్త విజయానికి మొదటి అడుగు. గుర్తుంచుకో, ఓటమి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిన్ను పూర్తిగా విరగ్గొట్టేది, మరొకటి నిన్ను మరింత బలంగా తీర్చిదిద్దేది. నువ్వు నేను ఎప్పటికీ గెలవలేను అని అనుకున్నప్పుడు ఆ ఓటమి నిన్ను విరగ్గొడుతుంది. కానీ ఈసారి నేను ఓడిపోయాను, తర్వాతిసారి ఇంకా బలంగా తిరిగి వస్తాను అని నిర్ణయించుకున్నప్పుడు అదే ఓటమి నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. నేను అర్జునుడికి చెప్పిన మాట గుర్తుందా? యుద్ధంలో నిజమైన విజేత ఎన్నిసార్లు పడిపోయినా ప్రతిసారి మళ్ళీ లేచేవాడే. ఎందుకంటే పడిపోవడం అంటే ఫెయిల్ కావడం కాదు, నేర్చుకోవడం. ఒక్కసారి ఊహించు, ఒక చిన్న బాలుడు మళ్ళీ మళ్ళీ విల్లు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని చేతులు వణుకుతున్నాయి. చుట్టూ ఉన్నవాళ్ళు అతన్ని చూసి నవ్వుతున్నారు. ఇతను ఎప్పటికీ యోధుడు కాలేడు అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆ బాలుడు ఆ మాటలను పట్టించుకోలేదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ చేశాడు. ఒకరోజు అదే బాలుడు యుద్ధరంగంలో విజేతగా నిలిచాడు. అతని విజయానికి కారణం అతని ప్రతిభ కాదు, ప్రతి ఓటమిని ఒక ప్రాక్టీస్గా మార్చుకోవడమే. ఇప్పుడు ఒక స్టూడెంట్ గురించి ఆలోచించు. అతను ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇంట్లో వాళ్ళు నిరాశపడ్డారు, చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని వెక్కిరించారు. కానీ అతను మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాతి అటెంప్ట్లో నా జీవితాన్నంతా పెడతాను అని తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. డిసిప్లిన్ను అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజు తనను తాను మెరుగుపరుచుకున్నాడు. చివరికి అదే విద్యార్థి టాప్ చేశాడు. అతని విజయం రిజల్ట్ వచ్చిన రోజున ప్రారంభం కాలేదు, అతను ఫెయిల్ అయిన రోజే అతని విజయం ప్రారంభమైంది. ఇప్పుడు ఒక యువతి గురించి ఆలోచించు. తన మొదటి బిజినెస్లో 2 సంవత్సరాలు నష్టాన్ని చూసింది. అందరూ ఇది నీ వల్ల కాదు, వదిలేయి అన్నారు. కానీ ఆ ఓటమే ఆమెకు మార్కెట్ గురించి నేర్పింది, మనుషుల ఆలోచనలు అర్థం చేసుకోవడం నేర్పింది, రిస్కును ఎలా ఎదుర్కోవాలో నేర్పింది. రెండో బిజినెస్లో ఆమె గొప్ప విజయాన్ని సాధించింది. ఆ విజయానికి పునాది మొదటి ఓటమే. పార్థ, ప్రతి ఓటమి తర్వాత నీ ముందు 2 దారులుంటాయి. ఒకటి నీ డ్రీమ్ను వదిలేయడం, మరొకటి ఆ ఓటమినే నీ డ్రీమ్కు పునాదిగా మార్చుకోవడం. గుర్తుంచుకో, దేవుడు ప్రతిసారి నీకు విజయాన్ని ఇవ్వడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు నేర్చుకోవడం గెలవడం కంటే ముఖ్యమైనది. ప్రతి ఆటలో నువ్వే గెలిస్తే నువ్వు ఎప్పటికీ బలవంతుడు కాలేవు. అందుకే నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నీకు నువ్వే ఒక ప్రశ్న అడుగు: ఈ ఓటమి నాకు ఏమీ నేర్పింది? ఎందుకంటే ప్రతి ఓటమి నీలో ఒక కొత్త వ్యక్తిని నిర్మిస్తోంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి నీ ఓటములను గుర్తు చేసుకుని చిరునవ్వు నవ్వుతావు. ఎందుకంటే అవే నీ విజయానికి మొదటి అక్షరాలు రాశాయి. మరియు నా బిడ్డ, నువ్వు నీ ఆలోచనలను మార్చిన రోజు నీ జీవితాన్ని కూడా మార్చేస్తావు. ఎందుకంటే మనిషి ఏమి ఆలోచిస్తాడో చివరికి అదే అవుతాడు. ఆ గొప్ప సత్యాన్ని తర్వాతి పాఠంలో తెలుసుకుందాం.